ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అయితే వస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎవరికైనా ఇంకా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలియకపోయినా, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఫీ రియంబర్స్మెంట్ కానీ ఈడబ్ల్యూఎస్ స్టేటస్ కానీ నో అని ఎందుకు వస్తుంది, అండ్ అలానే ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూస్, ఇవన్నిటి రిలేటెడ్ వీడియోస్ 1 by 1 పాయింట్ రాసి నేనైతే డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. ఒక్కసారి ప్రతి ఒక్కటి విజిట్ చేయండి. నేను పెట్టే ప్రతి పాయింట్ మీరు అడిగే డౌట్స్లో మళ్ళీ నన్ను రిఫ్లెక్ట్ చేస్తుంది. లైక్ అంటే నేను పెడుతున్నాను వీడియోస్, చాలామంది చూడకుండా సేమ్ డౌట్స్ రిపీటెడ్గా వాట్సాప్లో అండ్ టెలిగ్రామ్లో యూట్యూబ్లో అడుగుతున్నారు. సో వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీరు ఒకసారి చూడండి, దాంతో గోత్రూ అయిన తర్వాత డౌట్స్ అడిగినా నో ప్రాబ్లం. ఓకేనా, ఒకసారి మీరు చూస్తే వీడియోస్ క్లారిఫై అవుతుంది, చూడకపోతే క్లారిఫై అవ్వదు. నేను ఫీ రియంబర్స్మెంట్ ఎందుకు అలా వస్తుందని చెప్పాను, స్టిల్ అదే డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి ఒక్కసారి వీడియోస్ ఒక్కసారి మన ఈసెట్ కౌన్సిలింగ్ 1 by 1 ఉంటాయి కాబట్టి నా ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి చూడండి. ఓకే, 2 to 3 minutes ఉంటాయి వీడియోస్. ఇప్పుడైతే చాలామందికి రీఅప్లోడ్ అని చెప్పి అడుగుతుంది. లైక్ అంటే ఎందుకు ఈ రీఅప్లోడ్ అనేది వస్తుంది అంటే, మీరు సర్టిఫికేట్స్ ప్రాపర్గా స్కాన్ చేసి పెట్టకపోయినా, లేదంటే క్లారిటీ మిస్ అయినా, లేదంటే మీరు వాడు అడిగిన రిలవెంట్ డాక్యుమెంట్స్ పెట్టకపోయినా కూడా మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత రీఅప్లోడ్ ఆఫ్ యువర్ సర్టిఫికేట్స్ అని చెప్పి వస్తుంది. సో అది ఎలా చేయాలి, అండ్ అలానే మీ కమెంట్ సెక్షన్లో అడిగిన డౌట్స్ కూడా రిప్లై ఇస్తాను. ఇప్పుడు చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ మీరు అఫీషియల్ అండ్ ఇంకొకటి ఏపీ ఈసెట్ 2023 అడ్మిషన్ పేజ్ ఓపెన్ చేసి 2024కి చెప్తావేంటి బ్రో అని అడుగుతున్నారు. ఇది నేనేం ఓపెన్ చేసింది కాదు, డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైటే, ఏపీఎస్హెచ్ఈ ఈసెట్ వెబ్సైటే. బట్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఏపీ ఈసెట్ 2024 అడ్మిషన్స్ అని ఎడిట్ చేయడం మర్చిపోయారా ఏంటో నాకు తెలియదు, మరి వాళ్ళైతే ఎడిట్ చేయలేదు. ఓకేనా, ఇదే 2024 పేజ్, ఇదిగోండి ఏపీ ఈసెట్ 2024 అని వస్తుంది. వాళ్ళు మర్చిపోయారు 2024 ఎడిట్ చేయడం. ఓకే, సో రీఅప్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, the service is applicable only for the candidates who have been asked for SMS email will be sent to individual candidates. Re-upload of certificates by the verification authorities. All other certificate verifications will be proceed online by the competent authorities as per the eligibility criteria. అర్థమైందా? ఇదైతే ఆఫ్లైన్ అథారిటీస్ ఎవరైతే మీ సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తున్నారో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మళ్ళీ ఏంటి అంటే కొత్తగా మీకేమి అప్లోడ్ చేయండి అని చెప్పి ఏమి అడగదు. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో మీరు ఏవైతే అప్లోడ్ చేశారో వాటినే చూస్తుంది తప్ప మీరు మళ్ళీ కొత్తగా అప్లోడ్ చేయండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమైనా కొత్త లింక్స్ వస్తాయేమో అని అనుకుంటున్నారు చాలామంది. అలా ఏం ఉండదు, అందుకని ఒకసారి ప్రాసెస్ చూడండి నేను చెప్పాను వీడియోస్లో. ఓకేనా, సో ఇప్పుడు వాళ్ళు హాల్ టికెట్ నెంబర్, ఎవరికైతే అలా చెప్పాను మిస్టేక్స్ ఉన్నాయి కదా, ప్రాపర్గా అప్లోడ్ చేయకపోయినా, స్కాన్ చేయకపోయినా, పిక్చర్ సరిగ్గా కనబడిపోయినా వాళ్ళకి రీఅప్లోడ్ అని ఎస్ఎంఎస్కి కానీ ఈమెయిల్కి కానీ వస్తుంది. ఓకే, సో అది చూడండి, హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ కనిపిస్తుంది. మీకు ఏదైతే రీఅప్లోడ్ అడిగిందో ఆ ఆప్షన్తో సహా అక్కడ ఉంటుంది. ఆ పర్టికులర్ దాని మీద రీఅప్లోడ్ చేసి ఫైల్ less than 1 MB PDF ఫార్మాట్లో ఉండేటట్టు చూసుకొని అప్లోడ్ చేయండి విత్ క్లియర్ కట్ పిక్చర్స్. ఓకే, నీట్గా ఉండాలి. కంప్రెసర్ యాప్ ఎక్కించుకొని less than 1 MBకి పీడిఎఫ్ని ట్రిమ్ చేయండి, లైక్ కంప్రెస్ చేయండి. కంప్రెస్ చేసిన తర్వాత నీట్గా ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా, అండ్ అలానే రిలవెంట్, ఇప్పుడు మీ నేము, మీ మదర్స్ నేము, మీ ఫాదర్స్ నేము అవి మార్చుకోవాలి అంటే SSC మార్క్స్ మేము పెట్టాలి, అంతే తప్ప స్టడీ సర్టిఫికేట్ పెట్టకూడదు ఆ ప్లేస్లో. అప్పుడు మీరు ఖచ్చితంగా మళ్ళీ రీఅప్లోడ్ అంటుంది. అండ్ ఇంకొక విషయం, మీకు మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ మార్చాలి అనుకుంటే ఇక్కడ జరగదు, ఖచ్చితంగా జరగదు. కానీ మొబైల్ నెంబర్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే వెబ్ ఆప్షన్స్ అప్పుడు ఓటీపీ మొబైల్ నెంబర్కే వస్తుంది. ఒకవేళ మొబైల్ నెంబర్లో ఓటీపీ మిస్ అయితే మాత్రం, రాకపోతే మీ దగ్గర మొబైల్ లేకపోతే డెఫినెట్గా మీకు ఓటీపీస్ రావు, వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అవ్వరు. ఓకే, ఒక్కసారి హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళిపోండి అలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు. ఓకే, ఇంకా ఏ అదర్ ఇష్యూస్ ఉన్నా కూడా, మీకు ఏమైనా ఇక్కడ మర్చిపోయారు, ఇంకా ఎడిట్ చేయడం మర్చిపోయారు, మా వాళ్ళకి ఆడలేదు అనుకున్న వాళ్ళు కూడా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళండి. రిమైనింగ్ అందరూ కూడా సర్టిఫికేట్స్ వెరిఫై చేయడం కోసం ఆన్లైన్లోనే పూర్తవుతుంది, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జూలై ఎంతవరకు డేట్స్ ఇచ్చారు ఒకసారి చూడండి, జూలై 3rd వరకు ఇచ్చినట్టున్నారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్. అప్పటి వరకు కూడా వెయిట్ చేయండి, ఆన్లైన్లోనే అవుతాయి. ఓకే, ఇది సర్టిఫికేట్ రీఅప్లోడింగ్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ మనకి ఇంకా ఇదిగో చూసారు కదా 3rd వరకు ఉంది. కమెంట్ సెక్షన్లో చాలా డౌట్స్ అడుగుతున్నారు, వాటి యొక్క రిప్లైస్ అయితే కొన్ని ఇస్తాను నేను ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఇస్తాను. బ్రో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ సర్టిఫికేట్లు కావాలి, డేట్ ఎప్పటి నుండి అప్లోడింగ్ చేయడానికి, ఇదిగోండి చూసారు కదా, ఇక్కడే ఇదే మళ్ళీ మిస్టేక్ చేస్తున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సపరేట్ ఏది లింక్ వచ్చి అందులో మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి అని చెప్పి అడగదు. ఆల్రెడీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో మీరు చేసిన దానికే ఆఫ్లైన్లో ఉన్న టీచర్స్ ఆర్ అథారిటీస్ అయితే మీకు దాన్ని
వెరిఫై చేస్తారు. ఒకవేళ వెరిఫికేషన్ అయిపోతే సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ బై ది కాంపిటెంట్ అథారిటీస్ అండ్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి మీకు మెసేజ్ అండ్ అలానే ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్లో స్టేటస్ చూపిస్తుంది. అండ్ అన్న మా ఫ్రెండ్ ఏమో నేను ఉదయం 10 గంటలకు పెట్టాను, మా ఫ్రెండ్ ఏమో నాకన్నా రాత్రి ఎప్పుడో 6 o'clock పెట్టాడు, వాడికి వెరిఫై అయిపోయింది ఆన్లైన్లో, నాకు ఇంకా వెరిఫై అవ్వలేదు ఎందుకు అని అడుగుతారు. ఇలా అడగొద్దు. మీకన్నా ముందు పెట్టినా, మీకన్నా 2 రోజులు ముందు పెట్టినా, 2 రోజులు ముందు పెట్టిన వాడికన్నా ముందు లైక్ వెనకాల పెట్టిన వాళ్ళకే ఫస్ట్ అవ్వచ్చు, అది మనం చెప్పలేం. ఓకే, సో అందరికీ అవుతుంది, బట్ వెనక ముందు అవుతుంది. ఓకే, తనకి అయిపోయింది, నాకన్నా బ్యాక్ సైడ్ పెట్టాడు, నాకు వెరిఫై అవ్వలేదని చెప్పి కంగారు పడవద్దు. చాలా మెసేజెస్ వస్తాయి అవి కూడా నాకు, అందుకే ముందే చెప్తున్నా. నాకు ఫీ రియంబర్స్మెంట్ రాదు, ఎందుకంటే మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇప్పుడు నా ఈసెట్లో ఒక కాలేజ్లో సీట్ వస్తే ప్రైవేట్ కాలేజ్లో మళ్ళీ నేను డొనేషన్ అడుగుతాను. డొనేషన్ అడగరు. ఫీ రియంబర్స్మెంట్ రాదు అంటే మీకు ఏదైనా కాలేజ్లో సీట్ అలాట్మెంట్ జరిగింది అంటే త్రూ కన్వీనర్ కోటా, అంటే మీరు ఇప్పుడు ఏదైనా ఒక కాలేజ్లో మీకు సీట్ వచ్చింది అంటే మీకు డొనేషన్ ఏం అడగరు. ఆ కాలేజ్ యొక్క ఫీజు ఎంత ఉందో, ట్యూషన్ ఫీజు ఎంత ఉంది అనే దాన్ని బట్టి మీకు ఆ ట్యూషన్ ఫీ మాత్రం పే చేస్తారు. బట్ కాలేజ్కి గవర్నమెంట్ నుండి ఫీ రియంబర్స్మెంట్ రాదు, అంతే తప్ప ఎక్స్ట్రా డొనేషన్ అడగరు ఫీ రియంబర్స్మెంట్ లేకపోతే. మీరు స్పాట్ జాయినింగ్ అయితేనే అలా అడుగుతారు. 5th సెమ్ మార్క్ లిస్ట్ లేదు, ఏం చేయాలి? స్క్రీన్ షాట్ పెట్టుకోండి, రీసెంట్గానే కదా రిలీజ్ అయ్యింది, స్క్రీన్ షాట్ తీసి నీట్గా ఎడిట్ చేసి పెట్టుకోండి, నో ప్రాబ్లం. బ్రో నాది ఫీ రియంబర్స్మెంట్ నో అని వస్తుంది అండ్ అండర్ వెరిఫై అని వస్తుంది. బ్రో వస్తుంది కదా బ్రో? ఎస్ వస్తుంది, ఇదేగా చెప్తున్నా. ఒక సబ్జెక్ట్ కోసం 1 year వేస్ట్ చేసుకోవాలా, ఇంకా మరి తప్పదమ్మా, అంతే. నాది కూడా ఫీ రియంబర్స్మెంట్ నో అని ఉంది. నో ప్రాబ్లం దట్. నా ఫ్రెండ్ది అప్లై చేసినట్టే అప్పుడు వెరిఫికేషన్ అయిపోయింది, నాది ఇంకా కాలేదు. ఇప్పుడే చెప్పాను కదా, అలా ఏమి ఉండదు, అవుతుంది. అన్న నాది ఒక సబ్జెక్ట్ ఉంది బ్రో, ఎలా? ఇప్పుడు ఇన్స్టాంట్లో అయితే రాయండి, లేదు అంటే నెక్స్ట్ మళ్ళీ వెయిట్ చేయాలి 1 year వరకు. అన్న నేను రాంగ్ నెంబర్ ఫోన్ ఉండేదన్న, ఫీ పే చేశా అన్న, రీకరెక్ట్ చేసుకోవచ్చు అన్న. అర్థం కాలేదు. వేరే ఫోన్ నుండి ఫీ పేమెంట్ చేశారా? ఏ ఫోన్ నుంచి చేసినా పర్వాలేదమ్మా, బట్ మీ ఫోన్ నెంబర్ అనేది అక్కడ మెన్షన్ అయ్యి ఉండాలి. ఆ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో మీ ఫోన్ నెంబర్ ఉండాలి, మీరు ఎక్కడి నుంచి ఫీ పేమెంట్ చేసినా పర్వాలేదు. ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్కి ఫైల్ అప్లోడ్ చేయడానికి రావడం లేదు సార్, వస్తుంది. బాగా రీఫ్రెష్ చేయండి. ఇది 10 hours బ్యాక్ అడిగారు కాబట్టి అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, ఇప్పుడైతే వస్తుంది. ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ నేను సచివాలయంలో తీసుకున్నా కానీ మీ సేవ అని పెట్టా, కానీ అది యాక్సెప్ట్ చేసింది. ఫీ రియంబర్స్మెంట్ కూడా పడింది, ఏం ప్రాబ్లం లేదు. నో మీ సేవ ఆర్ ఏపీ సేవ ఏదైనా పర్వాలేదు. బ్రో ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇన్వాలిడ్ ఉన్నాయి, 2017వి, ఫీ పేమెంట్ కావడం లేదు, ప్లీజ్ రిప్లై. మళ్ళీ కౌన్సిలింగ్ డేట్ అయిపోయింది కదా. ఓకే, 2017 అవ్వవు, ఎందుకంటే వ్యాలిడిటీ అయిపోయింది కాబట్టి. మీరు వన్స్ ఏం చేయాలి అంటే మీరు డైరెక్ట్గా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళడం బెటర్. వన్స్ మీకు అవ్వకపోతే హెల్ప్ లైన్ సెంటర్లో వాళ్ళు అర్థం చేసుకొని మీకు ఏమైనా అడగొచ్చు. ఓకేనా, చూసుకోండి. బ్రో నేను ఏపీ సచివాలయంలో తీసుకున్నా కానీ నేను మీ సేవలో, ఇది ఆల్రెడీ చెప్పాను, నేను రిపీట్ చేయొద్దు కమెంట్స్ని. ఓకే అన్న, ఓన్లీ రిజిస్టర్ అయ్యి పేమెంట్ చేసిన తర్వాత ఏం చేయాలన్న, అంతే. మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయ్యి పేమెంట్ చేసేసిన తర్వాత మీరు ఏం చేయక్కర్లేదు. ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది, అది ప్రింట్ చేసుకోండి. ప్రింట్ చేస్తే మీకు మీ స్టేటస్ కనిపిస్తుంది. సర్టిఫికేట్స్ అండర్ వెరిఫికేషన్ ఉన్నాయా లేదా వెరిఫికేషన్ అయిపోయాయా ఏంటి అనేది కనిపిస్తుంది. ఓకే, దట్స్ ఇట్. బ్రో నేను రిజిస్టర్ అయ్యాను, ఇంకా వెరిఫై అని మెసేజ్ రాలేదు. అంత త్వరగా రాదు, వెయిట్ చేయాలి. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. బ్రో ఇన్కమ్ సర్టిఫికేట్ 2021 ఉంది, అది అప్లోడ్ చేయొచ్చా? చేయొచ్చు. బ్రో నాకు హెల్ప్ లైన్ సెంటర్ చూపించడం లేదు, ఇప్పుడు ఏం చేయాలి బ్రో చెప్పు? చూపిస్తుంది, ఒకవేళ చూపించలేదని కొంతమంది అంటున్నారు. డైరెక్ట్గా వాళ్ళకి హెల్ప్ లైన్ సెంటర్ చూపించకుండా వాళ్ళ పర్టికులర్ డిస్ట్రిక్ట్ యొక్క హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకునే ఉంటుంది. అన్న నేను చేంజెస్ దగ్గర నో అని పెట్టి సబ్మిట్ చేశాను, ఇప్పుడు అది రియంబర్స్మెంట్ నో అని చూపిస్తుంది. హెచ్ఎల్సీకి వెళ్ళి కరెక్ట్ చేసుకోవచ్చా లేదా? మీ చేంజెస్ దగ్గర నో పెట్టినందుకు ఫీ రియంబర్స్మెంట్ నో అని చూపించట్లేదు. మీకు ఏంటి అంటే జస్ట్ ఇంకా అండర్ వెరిఫికేషన్ ఉంది కాబట్టి అలా చూపిస్తుంది తప్ప, సారీ, అంతే తప్ప లైక్ చేంజెస్ దగ్గర నో పెట్టారని చెప్పి మీకేం అలా చూపించట్లే, వస్తుంది. అది ఫీ రియంబర్స్మెంట్ నో అనే ఉంటుంది, అండర్ వెరిఫై అవ్వాలి. రీఅప్లోడ్ చేయమని అడుగుతుంది, అందులో రిమార్క్స్ ఫస్ట్ పేరెంట్ నేమ్ తర్వాత స్టూడెంట్ నేమ్ ఉండాలని చెప్తుంది. కానీ మా ఫ్రెండ్స్కి అలా లేదు, అయినా వాళ్ళకి అయ్యింది. ఏం చేయాలో చెప్పు బ్రో. అవునా, ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయమని అడుగుతుంది, అందులో రిమార్క్స్ ఫస్ట్ పేరెంట్ నేమ్ తర్వాత స్టూడెంట్ నేమ్ ఉండాలని చెప్తుంది. ఓకే, మీరు మళ్ళీ పెట్టిన సేమ్ మిస్టేక్ అదే అడుగుతుంది కాబట్టి ఒక్కసారి మీరు హెచ్ఎల్సీకి వెళ్ళండి. ఇలాంటి మిస్టేక్స్ని మీరు ఆన్లైన్లో ఉండి వెయిట్ చేసి అవ్వకపోతే తర్వాత బాధపడాలి. మీరు ఒకసారి హెల్ప్ లైన్ సెంటర్ విజిట్ చేయండి, మీ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి, ఎక్కడ పడితే అక్కడ కాదు. ఓకే అన్న, నేను చేంజెస్ దగ్గర నో అని పెట్టి సబ్మిట్ చేసి ఆల్రెడీ చెప్పాను. హెల్ప్ లైన్ సెంటర్ పెట్టపోయినా ఆటోమేటిక్గా తీసుకుంటున్నట్టుంది, డోంట్ వరీ. అన్నయ్య ఫీ రియంబర్స్మెంట్ నో అని చూపిస్తుంది. ఓకే చెప్పాను కదా ఆల్రెడీ. అన్న వెరిఫికేషన్లో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఒకటే వచ్చింది, బ్రాంచ్ ర్యాంక్ రాలేదు. వస్తుంది, రావట్లేదా? చూద్దాం. ఓకే, ఇదైతే మాత్రం పెద్ద ఇష్యూ అయితే ఏం కాదు. ఓకే అన్న, నెట్ సెంటర్లో ఈడబ్ల్యూఎస్ పెట్టి అప్లోడ్ చేశాను, కానీ ఈడబ్ల్యూఎస్లో నో అని వస్తుంది. వస్తుంది, అండర్ వెరిఫికేషన్ ఉన్నప్పుడు అలానే వస్తుంది. ఆఫ్టర్ వెరిఫికేషన్ అని వస్తుంది. అన్నయ్య నాది క్యాస్ట్ సర్టిఫికేట్లో సర్నేమ్ స్పెల్లింగ్ రాంగ్ అన్నయ్య, అయినా సరే నేను అప్లోడ్ చేశాను, అదే నేను హెచ్ఎల్సీకి వెళ్ళాలా?
మీకు ఏముంది క్యాస్ట్ సర్టిఫికేట్లో సర్నేమ్ స్పెల్లింగ్ రాంగ్ ఉందా? ఓకే. ఒకవేళ సర్నేమ్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది, అదే కంటిన్యూ అవుతుంది అని అయితే ఏముండదు. క్యాస్ట్ సర్టిఫికేట్ ద్వారా మీకేమీ అలాట్ చేయరు సీట్ అలాట్మెంట్. మీరు క్యాండిడేట్ నేమ్ కరెక్ట్గా ఇచ్చినా సరిపోతుంది. ఇఫ్ సపోజ్ క్యాస్ట్ సర్టిఫికేట్ మళ్ళీ రీఅప్లోడ్ అడిగింది అంటే మీరు సర్నేమ్ తప్పు ఉంది కాబట్టి అయినట్టు ఉంటుంది. అప్పుడు మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళండి. అంతే తప్ప దీన్ని బట్టి క్యారీ ఫార్వర్డ్ ఏం చేయరు వాళ్ళు. ఓకే అన్న, పాస్ మార్క్స్ ఎన్ని? దేనికి? క్యాస్ట్ సర్టిఫికేట్ 2023లో అప్లై చేసాము, అది కౌన్సిలింగ్ వాల్యుబులా? ఎస్, వాల్యుబులే. కెన్ ఐ చేంజ్ డీటెయిల్స్ ఆఫ్ 8 and 9 క్లాస్ స్కూల్ నేమ్ అండ్ విలేజ్ నేమ్? ఎస్, యూ కెన్ చేంజ్. దీనికి స్టడీ సర్టిఫికేట్ అడుగుతుంది, ఆ పర్టికులర్ స్కూల్ అండ్ విలేజ్ది. అన్న, నేను స్టెప్ 1 చేశాను కానీ క్యాస్ట్ ఇన్కమ్ అప్లోడ్ చేయమని అడగలేదు. ఓకే, ఇక్కడ ఎవరో రిప్లై ఇచ్చారు. ఓకే, స్టెప్ 1 చేశారు కానీ అడుగుతుంది. మీరు ఎస్ పెట్టి మాడిఫై చేసుకొని మీరు మైనార్టీ ఆర్ నాన్ మైనార్టీ సెలెక్ట్ చేసి మీ క్యాస్ట్ ఏమంటారు దాన్ని, క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, అప్పుడు అప్లోడ్ అడుగుతుంది. ఓకే, మరి సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందన్న? సెకండ్ కౌన్సిలింగ్ మీకు అప్రాక్సిమేట్గా ఇన్స్టెంట్ సప్లై రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి ఆ టైంకి. మీకు ఆఫ్టర్ 25th తర్వాత ఉండొచ్చు, జూలై 20 తర్వాత అయితే ఉంటుంది. బ్రో, బ్రాంచెస్లో స్పెషలైజేషన్ ఉంటుంది కదా, దాన్ని ఎలా పెట్టాలి? పెట్టొచ్చు. మీరు ఆ బ్రాంచెస్కి ఎలిజిబుల్ అయితే మీకు డైరెక్ట్గా మీకు ఎలిజిబుల్ లిస్ట్ అంతా కనిపిస్తాయి, ఆ బ్రాంచెస్ అన్నీ కనిపిస్తాయి. నేను చెప్తాను, ఆ వీడియోలో చెప్తా. ఓకే, ఎడిట్ చేయండి. పిన్ రాంగ్గా పెట్టారు అంటున్నారు కాబట్టి మీరు డైరెక్ట్గా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి ఎడిట్ చేయాలి, ఇంకెక్కడ చేయలేరు. బట్ నేను ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయలేదు, జస్ట్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ మాత్రమే అడిగింది. ఆ నెంబర్స్ మాత్రమే ఇచ్చామంతే బ్రో. ఓకే, నో ప్రాబ్లం. మీరు ఒకవేళ కనుక నెంబర్స్ మాత్రమే అడిగితే నెంబర్స్ తీసుకుని సరిపోతుంది, ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. అడిగితేనే ఇవ్వండి తప్ప అడగకపోతే అవసరం లేదు. ముందు కూడా చెప్పాను అడిగితేనే ఇవ్వండి అని. ఓకే బ్రో, ఫీ పేమెంట్ చేశాను కానీ రిసిప్ట్ జనరేట్ అవ్వలేదు. పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకున్నారా, కరెక్ట్గా అయిందా లేదా? పేమెంట్ స్టేటస్ అయిపోతే పర్వాలేదు. ఓకే, అండ్ అలానే ట్రాన్సాక్షన్ అవన్నీ కూడా ఏమంటుందని స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోండి, ట్రాన్సాక్షన్ ఐడీస్ అవన్నీ కూడా. హెచ్ఎల్సీకి వెళ్ళాలి. ఓకే, సో సేమ్ అడుగుతున్నారు బ్రో, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చా కౌన్సిలింగ్కి, లేదా మళ్ళీ కొత్తది తీసుకోవాలా? 2018 కదా, సో 2018 అయితే ఇన్వాలిడ్ వస్తుందని అనుకుంటా. ఆల్రెడీ ప్రీవియస్గా కూడా కొంతమంది చెప్పారు. ఒక్కసారి ట్రై చేయండి, చూడండి ఒకసారి వ్యాలిడిటీ చెక్ చేయండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ అయితే 2021 తర్వాత అని మెన్షన్ చేశారు, క్యాస్ట్ ఏం మెన్షన్ చేయలేదు. ఓకే, మళ్ళీ ఇంకొన్ని కమెంట్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.